రాయలసీమలో ఇప్పుడు 2 జెడ్పీ జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో పులివెందుల, ఒంటిమిట్ట. ఇక్కడ ఎలాగైనా విజయం సాధించాలి అనే ఒక పట్టుదలతో అధికార పార్టీ అనేకమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంది. అయితే ఇక్కడ రాయలసీమ ప్రజలు ఒకటి గమనించాలి. రాయలసీమ రౌడీలు, రాయలసీమ గుండాలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. రాయలసీమ అంటేనే గూండాలు, ఈ గూండాలందరూ వచ్చి ఆంధ్రాని నాశనం చేస్తున్నారని చెప్పేసి 2019 నుంచి 2024 వరకు ప్రతిరోజు దినపత్రికల్లో మాట్లాడుతూనే వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రాయలసీమ ఫ్యాక్షనిస్టులని, రాయలసీమ గూండాలని అనని రోజే లేదు. ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. ముఖ్యంగా పులివెందుల ప్రజలందరూ ఇలాంటి నాయకులు మనకు అవసరమా? ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘన విజయం సాధించేటట్టుగా మీరందరూ ప్రయత్నం చేయండి. ఒంటిమిట్ట, పులివెందుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించాలి. ఎందుకంటే ఇలాంటి రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అప్పుడు రౌడీలన్న మిమ్మల్ని ఇప్పుడు మళ్ళీ మీరు మాకు ఓటేయండి అని అడుగుతున్నారంటే ఎవరి స్వార్థం కోసమో ఆలోచించండి మిత్రులారా. ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయండి.